హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ విషయాన్ని కంపల్సరీగా మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను. ఇది మా ఇంటి దగ్గర చెట్టు అండి. మేము ఎప్పుడు దాదాపు ఒక 5 to 6 ఇయర్స్ నుంచి దీన్ని పెంచుతున్నాము. మొదటి కాపు వచ్చింది ఈ ఇయర్. చాలా పెద్ద కాయలు వచ్చాయండి. సో మేము ఏం చేసామంటే దీన్ని కోసేసి ఫస్ట్ దేవునికి దగ్గర పెట్టేసి నెక్స్ట్ న్యాచురల్గా మా ఇంట్లో ఉన్న వరిగడ్డితో ఎండుగడ్డితో ప్రతి ఇయర్ మేము కొని ఇట్లా చేస్తామండి. బట్ ఈసారి మా చెట్టుకు కావాల్సిన లిమిటెడ్ కాయలతో మ్యాక్సిమం ఒక 20-25 ఉంటాయి, అంతే 30 వరకు వచ్చాయి. అవి మేము పెట్టాము. ఇలా కాయ కూడా చూడండి ఎల్లోయిష్గా ఉంది. మాగడానికి రెడీగా ఉన్న టైంలోనే మనం ఇలా చేస్తేనే మనకు 1 వీక్ ఆర్ఎల్స్ 7 to 8 డేస్లో రిజల్ట్ ఉంటుందండి. సో మేము అందుకనే పాకానికి వచ్చినప్పుడే దీన్ని మనము ఇలా చేసాము. మా అమ్మ ఇలా వరిగడ్డితో రెండు వరుసలలో పేర్చిందండి. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది యాజ్ టీజ్గా ఉంటుంది. మేము ఏమి వేసి కెమికల్స్ పెంచలేదండి. దాన్ని ఎరువు ద్వారానే పెంచాము. ఇప్పుడు కూడా పండు యొక్క టేస్ట్ మనకు నిజ టేస్ట్ రావడానికి ఇలా వరిగడ్డి ద్వారా మేము చేస్తున్నామండి. వన్స్ అవి మాగిన తర్వాత చూపిస్తాను. అంతలోపల మా ఇంట్లో చిన్నోడు ఉన్నాడు, వాడు ఒక్కొక్కటి తినేస్తాడు నాకు తెలుసు. బట్ అయినా ట్రై చేసి చూడండి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. మనకి ఇలానే ఉంటుంది మాగిన తర్వాత కూడా కాయ. టేస్ట్ వాజ్ ఎక్సలెంట్ అండి, ఉంటుంది. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్ మా చెట్టుకు కాయాల్సిన తొలి కాపుతో చేస్తున్నాం కాబట్టి చూడాలి ఎలా అవుతుందో. మీరు కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇట్లా ఎండుగడ్డి తెచ్చుకొని చూడండి. మ్యాక్సిమం 1 వీక్లో అవుతుందండి. 1 వీక్ మ్యాక్సిమం, లేదు అంటే 10 days మనకు పండు కాయ రెడీ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఉమా ఏఆర్ రిక్రూటర్ ఆర్ఎల్స్ ఉమాస్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.